అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం డల్లాపల్లి పంచాయతీ సప్పిపుట్టు గ్రామంలో హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి గుమ్మడి సంధ్యారాణి పర్యటించారు. మారుమూల గిరిజన ప్రాంతానికి చేరుకునేందుకు ఎత్తైన కొండల మధ్య సుమారు 8 కిలోమీటర్లు ప్రయాణించారు. గిరిజన సాంప్రదాయాలతో స్థానికులు మంత్రులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గిరిజన మహిళలతో కలిసి మంత్రులు దింసా నృత్యంలో పాల్గొన్నారు. గ్రామంలో మొక్కలు నాటడంతో పాటు ఆవకాడో, సీతాఫలం మొక్కలు, రాజ్మా విత్తనాలను గిరిజనులకు పంపిణీ చేశారు. పల్లె బాటలో ఈగల్ కార్యక్రమంలో భాగంగా గిరిజనులతో ముఖాముఖి నిర్వహించారు. గంజాయి సాగును వదిలి ప్రత్యామ్నాయ పంటల వైపు గిరిజనులు అడుగులు వేస్తున్నారని, ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని మంత్రి అనిత తెలిపారు. మేము మాకు రెన్యూవల్ చేస్తే మా పిల్లలు కూడా మాతో పాటు మా మాటతో పాటు చేసి చెప్తున్నాం కాబట్టి స్కూల్కి డ్రాప్ అవుట్ అవ్వకుండా సప్పిపుట్టు గ్రామానికి ఈరోజు గౌరవ గిరిజన శాఖ మంత్రులు మా సోదరిమణి ఇన్ఛార్జ్ మినిస్టర్ గుమ్మడి సంధ్యారాణి గారు, అదేవిధంగా నేను, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మా ఈగల్ ఐజీ గారు, అందరూ జేసీ గారు, ఐటీడీ పిఓ గారు, అంటే ఒక అల్లూరు సీతారామరాజులో జిల్లాలో ఉన్న కంప్లీట్ యంత్రాంగం అంతా కూడా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, ఏదైతే ఇక్కడ ఉన్న గిరిజనులు కానీ అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్న చాలా మంది ఈ గాంజా సాగుని పక్కన పెట్టి ఏదైతే ఆల్టర్నేటివ్ క్రాప్స్ కి ఈ రోజు అలవాటు పడడమే కాకుండా వాళ్ళు ధైర్యంగా బతికేదానికి ఒక ఆస్కారం కల్పించిన ఎన్డీఏ గవర్నమెంట్ కి వాళ్ళు థ్యాంక్స్ చెప్పే కార్యక్రమం, అదేవిధంగా ఈ రోజు చాలా మొక్కలు పంపిణీ చేసే కార్యక్రమం కూడా ఇప్పుడు గ్రామాల్లో మేము పెట్టుకున్నాం. ఇప్పటి వరకు ఏంటంటే వాళ్ళందరినీ కూడా కిందకి పిలిచి వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితులు ఉండేవి. కానీ ఈ రోజు కావాలని ఇక్కడ గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామంలో వాళ్ళ స్థితిగతులు అన్ని తెలుసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ముందుకు వచ్చి మేము గాంజా సాగు మానేసాము, ఈ రోజు మాకు గవర్నమెంట్ ఇస్తున్న ఈ మొక్కలన్నిటితోని కూడా మాకు జీవనోపాధి చాలా బాగుంది అని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. నిజంగా ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. జీరో కల్టివేషన్ చేసి ఈ రోజు మా అందరికీ సహకరిస్తున్న ఇక్కడున్న అందరికీ కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మా ఈగల్ యంత్రాంగానికి, మా పోలీస్ యంత్రాంగానికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ముఖ్యంగా ఇక్కడ గ్రామస్తులకి, ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా సహకరిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బాగుంది, ఇట్స్ నిజంగా వెరీ బ్లెస్డ్. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడికి రావటం అన్నది మా అదృష్టం కింద మేము భావిస్తున్నాం. ఇక్కడికి రావడానికి ప్రధానమైన కారణం ఉందండి. ఇక్కడున్న అమాయకమైన ప్రజలకి ఒక భరోసా కల్పించాలి, ఒక ధైర్యం కల్పించాలి. మా జీవితాలు ఇలాగే ఉండిపోవు, మా జీవితాల్లో కూడా మార్పు వస్తుంది అని ఈ రోజు కలెక్టర్ గారిని పక్కన కూర్చోబెట్టుకొని, ఒక మంత్రి గారిని పక్కన కూర్చోబెట్టుకొని, ఎస్పీ గారి పక్కన కూర్చొని వాళ్ళ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయో వాళ్ళు ఓపెన్ గా వచ్చి మాట్లాడుతున్నారు. ఇంతకన్నా ప్రజాస్వామ్యం ఏముంటుందో చెప్పండి? అది కదా మేము క్రియేట్ చేయాల్సింది, ఆ ధైర్యం కదా ప్రజల్లో మేము క్రియేట్ చేయాల్సింది. ఆ క్రియేట్ చేయడానికే ఈ రోజు మేము అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు కూడా చాలా ఓపెన్ గా అన్ని విషయాలు కూడా మాట్లాడారు. మా ఇంకా వాళ్ళు ఏంటంటే వాళ్ళ గ్రామానికి మమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు, రండి ఒకసారి మా గ్రామానికి రండి అని. నిజంగా ఇలాంటి ఒక మంచి వాతావరణం ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి విశాఖ, మన మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లాలు. నిజంగా ఇక్కడ ప్రజలందరూ బ్లెస్డ్. గవర్నమెంట్ కూడా వాళ్ళ చిత్తశుద్ధితో ఉంది. ఈ రోజు గిరిజనుల పక్షాన గవర్నమెంట్ కూడా నిలబడుతుంది.